సార్, కూటమి అధికారంలోకొచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఎళ్తున్నారు. అంటే ఎమ్మెల్యే టికెట్ల దగ్గర నుంచి ఆయన అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎవరికీ అసంతృప్తి లేకుండా వెళ్ళిన పరిస్థితి. ఆయన ముందే చెప్పారు. నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఎళ్తామని చెప్పి. దానికి సంబంధించి ఒక కసరత్తుని పూర్తి చేశారు అని తెలుస్తూ ఉంది. అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీజేపీకి వాటా 10%, జనసేన వాటా 30%, టీడీపీ వాటా 60% అని చెప్తున్నారు. దాంతో పాటు ఎక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉంటే ఎలా ఎలా అని కూడా చెప్తున్నారు. అంటే అందరిని కూడా సంతృప్తపరిచి ఎవరైతే పని చేసిన వారికి ఎవరైతే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. అదే వాగ్దానం చేసాడో అది చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? నిస్సందేహంగా. హ్మ్. ఇక్కడ ఏంటంటే స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ తరఫున ఉన్నారో ఆ పార్టీకి ప్రథమ స్థానం. అర్థమైందండి? ఓకే. జనసేన ఉన్న వాళ్ళ చాట 60% జనసేన వాళ్ళకి. ఓకే. 30% తెలుగుదేశం పార్టీకి. ఓకే. 10% భారతీయ జనతా పార్టీకి. ఇది ఈ పదవులు భర్తీ. సార్. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఉన్న చాట ఇదే పరిస్థితి. ఓకే. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్న చాట మాత్రం సగం సగం. ఎందుకంటే ఇప్పుడు జనసేనకి ఇవ్వాలి అక్కడ, తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ఇవ్వాలి పార్టీకి కాబట్టి. ఇవ్వాలి. అవును. ఇట్లా వాళ్ళు ఒక ప్రణాళికను రూపొందించుకొని ఇది ఈ మైత్రి బంధం అనేది ఈ ఒక్క ఎన్నికలతోటి పూర్తి అవ్వకుండా మళ్ళీ భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఆ 164 స్థానాలు మాత్రమే వీళ్ళు వచ్చినాయి, 11 స్థానాలు వాళ్ళకి వచ్చినాయి. ఓకే. ఆ స్థానాలను కూడా ఎలా అంటే పనితీరుతోటి రేపొద్దున మేము ఇది చేశామని చెప్పుకుని ఓట్లాడటానికి వీళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే సమన్వయంతో వీళ్ళు మళ్ళీ ఓట్లు చీలిక ఎక్కడా రాకూడదు, విభేదాలు రాకూడదు. నిజంగా ఆ పార్టీకి ఈ పార్టీకి 3 పార్టీలకి పనిచేసిన వాళ్ళకి వాళ్ళకి మంచి మంచి అంటే ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో సార్. వాటన్నిటి కూడా భర్తీ చేసే విధంగా ముందుకెళ్లే విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సమైక్యంగా ముందుకెళ్లారనుకోండి వీళ్ళు, ఓకే. చిన్న చిన్న అంశాలు ఇక ఇబ్బందులు ఉండవు. ఓకే. ఎందుకంటే ఒక పార్టీ వాళ్ళకి ఒక ఆధిపత్యం ఉండదు. మీ దగ్గరకు వచ్చి మీ మెప్పు పొందడం కోసం చెప్పేవాళ్ళు వేరేగా ఉంటారు. అవును. ఇప్పుడు ముగ్గురు అక్కడ సమన్వయం ఉన్నారనుకోండి, ఇక్కడ ఎవరి గురించి ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు కాపాడుకోవడమే సరిపోతుంది కదా. కాబట్టి మన పార్టీ వాళ్ళకి మనం మేలు చేసుకోవాలి, ఇది ముందుకెళ్ళాలి, కలిసి ఉన్నాం కాబట్టి అని చెప్పిన ఆలోచన పెంపొందించడం కోసమే అన్ని చోట్ల అన్ని పదవుల్లో కూడా రేపొద్దున అందరినీ కలిపి కూర్చోబెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. ఇది వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నటువంటి దాన్ని ఆయన అమలు చేస్తున్నారు. దానికి వీళ్ళు కూడా సంఘీభావం తెలుపుతున్నారు కదా. అవును. ఆయన మీదే వదిలేశారు అవును. ఆయన ఏం చెప్తే అది. అంతే. హ్మ్. అది చాలా స్పష్టంగా చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. అవును. కాబట్టి ఇప్పుడు ఉన్న దానికి ఆయన కూడా వివరంగా చెప్పాడు. మనకున్న స్థానాలు ఏంటి, గొంతెమ్మ కోరికలు మనం కోరొద్దు. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీరెవరూ అవునండి. నన్ను అడగొద్దు, నా దగ్గరకు రావద్దు, ఆయన ముందుగానే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు కదా. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూ ఉంటే చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు వీళ్ళు. అవును. ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు లేవు, హ్మ్. కార్యకర్తలను రెచ్చగొట్టే నిర్ణయాలు లేవు. అవును. వాళ్ళ శాసనసభ్యులు ఎవరైనా పొరపాటు చేస్తుంటే వాళ్ళే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హ్మ్. కొంతమంది త్వర జాడించారు స్థానికంగా, ఈ ఇసుకలో కావచ్చు ఇట్లో కావచ్చు, కొంతమంది ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి సరైన గడ్డి పెట్టారు. హ్మ్. కాబట్టి మీరు ఇలా ఉండండి, దాంట్లో ఎవరైనా సరే విరుద్ధంగా కనుక ప్రవర్తిస్తే ఎవరిని విడిచిపెట్టనని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ పదవులకు సంబంధించి ఎవరెవరికైతే ఇవ్వాలనుకున్నారో చాలా మంది నాకు మాట్లాడుతుంది ఏంటంటే, సామాన్య కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన రికార్డెడ్ కాల్ వచ్చేసి, హ్మ్. మీ నియోజకవర్గంలో బాగా పనిచేసినటువంటి నాయకులు ఎవరు, వాళ్ళ ఓకే. పేర్లు పంపించండి అని చెప్పని ఆయన అభిప్రాయాలు సేకరిస్తా ఉన్నారు. ఓకే. కాబట్టి ఇంతగా ఆయన దీని మీద శోధన చేసేసి సరైన వాళ్ళకి సరైన పదవులు ఇస్తారని అయితే, కష్టపడ్డ వాళ్ళకి సరైన పదవులు ఇస్తారని అయితే నేను కూడా భావిస్తున్నాను. ఈ పదవుల్లో అసంతృప్తి ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ముగ్గురు, ఒక సంవత్సరానికి పెడతారా, ఒక్కో దాంట్లో కార్పొరేషన్కు సంబంధించి 2 సంవత్సరాలకు పెడతారా అనేది వాళ్ళ నిబంధనలను బట్టి, రేపు పొద్దున వాళ్ళు రూపొందించుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 1 సంవత్సరం పెడితే 5 సంవత్సరాలకు 5 మార్చుకోవచ్చు. కాబట్టి 93 కార్పొరేషన్ పదవులు కూడా ఉన్నాయి. కాబట్టి అవును. అందరికీ సరైన న్యాయం జరిగిద్దని, ముఖ్యంగా ఎవరైతే త్యాగం చేసిన వాళ్ళు ఉంటారో, అవును. పార్టీ కోసం ఎన్నికల్లో ఎన్నికలప్పుడు తమ అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉంటారో
వాళ్ళకి తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. మంచి పరిణామమే కదా అది. అవును. 5 సంవత్సరాలు కష్టపడి చివరిలో మైత్రి బంధం కోసం వైదొలిగి కలిసి పనిచేసిన వాళ్ళందరికీ వాళ్ళకు కూడా పెద్దపీట వేయాలి కదా. అలాంటి ప్రయత్నం జరుగుతుంది. అది మంచి పరిణామం. అందరినీ కలుపుపోయే విధంగానే వీళ్ళు ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ముగిద్దాం సార్. వైసీపీలో ఆగని కాపు వికెట్లు. కిలారి రోసయ్య వచ్చారు. తోట త్రిమూర్తులు రాబోతున్నారు. ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఇప్పుడు ఓడిపోయిన కన్నబాబు కూడా వరుసగా ఆహ్, రాబోతున్నారు. జనసేన పార్టీ వైపు ఎళ్ళబోయే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇంకొక రకంగా కూడా చెప్తున్నారు. కమ్మలు ఎవరైతే ఉన్నారో టీడీపీలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. కాపులు ఇలా వెళ్ళిపోతున్నారు అంటే వైసీపీ నిజంగా చూసుకున్నట్టయితే రానున్న 5 సంవత్సరాలకి సంబంధించి ఈ సంవత్సరం లోపే ఎవరైతే నేతలు మొత్తం కూడా ఎందుకు మాకీ దరిద్రం, హ్యాపీగా మేము మా రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటాము. ఈయనతో ఎళ్తే మాకు భవిష్యత్తు లేదు అని అనుకుంటున్నారనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒక అంశాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. వాళ్ళ అభిప్రాయమా ఇప్పుడు రాజకీయ వ్యూహం అనేది కూడా ఆలోచించుకోవాలి. మళ్ళీ సేమ్ మళ్ళీ ఇది కూడా వాళ్ళ ఎందుకంటే ఏ కులానికి ఆ కులంగా విభజించాలని కోరుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీని కమ్మకులంగా చేయాలని, జనసేన పార్టీని కాపు కులంగా చేయాలని చెప్పి భావిస్తా వాళ్ళ వరకే అట్లా వెళ్తున్నారు. మీరు అన్నట్టు మీరు ఉదాహరించిన 3 పేర్లు రోషి గారు కావచ్చు, తోట త్రిమూర్తులు గారు కావచ్చు, కురసాల కన్నబాబు గారు కావచ్చు, ఇలా ముగ్గురు గురించి మీరు ఉదాహరించి జనసేన పార్టీలోకి వెళ్తున్నారు అంటే ఆ కులం కాబట్టి వెళ్తున్నారనే దుష్ప్రచారం తీసుకురావడం కోసం వాళ్ళు పన్నుతున్న వ్యూహాన్ని ఎందుకు భావించకూడదు? అంటే కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ పార్టీలు. అంటే కాపు లీడర్లని జగన్ నమ్మట్లేదు. రెడ్ల పెత్తనంలో 5 ఏళ్ళు అధికారంలోనూ అవమానాలే. పార్టీ ఓడిపోయాక కూడా కాపు నేతలకి ప్రయారిటీ నిల్లని వాళ్ళు భావిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఎంతమంది కాపు నేతలు ఉన్నారు, ఎందుకు తలకాయ ఉంచుకొని ఉన్నారు అప్పుడు దాకా? ఈ రోజే గుర్తొచ్చారా? వేరే జనసేన వైపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా తిట్టించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరందరూ? ఏం మాట్లాడారు వీళ్ళంతా? అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే అమర్నాథ్ కావచ్చు, లేకపోతే ఈయన నాని గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడి ఇష్టారీతిన మాట్లాడినప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా? అంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గెలిచారు కాబట్టి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు ఉంటది. మళ్ళీ ఆ భవిష్యత్తుని వాళ్ళని చెడగొట్టాలి అంటే మళ్ళీ కాపులందరినీ దగ్గర తీస్తున్నాడు, ఇది కాపు పార్టీ అని చెప్పి ముద్ర వేయటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మనం ఎందుకు భావించాలి? వీళ్ళందరినీ చేర్చుకుంటారని నమ్మకం ఏముంది చెప్పండి? వీళ్ళ మీద ఉన్న అభియోగాలను గుర్తుపెట్టుకొని వాళ్ళని చేర్చుకుంటారని నమ్మకం ఏముంది? చాలా మంది చాలా ప్రయత్నాలు చేసి ఆర్థికంగా కూడా నష్టపోయారు, చెక్కులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి వెనక్కి పంపించిన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అవకాశం కలగజేస్తారని అయితే నేనైతే భావించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి. నమస్తే.